దేవుని ప్రియులకు శుభములు. ఈ దినమందు దేవుని వాక్యాన్ని చదువుకుందాము. 123వ కీర్తన 2వ వాక్యము క్రింది భాగాన్ని మనం చదువుకున్నప్పుడు, మన దేవుడిని యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నది. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఆరాధించే దేవుడు కరుణించువాడు. ఎవరైనా దేవుని వలన ఏదైనా ఆశీర్వాదము కావాలి, దీవెన కావాలి, సమస్యల నుండి విడిపించబడాలి అని ఆశించి ఆయనకు ప్రార్థించినప్పుడు నిశ్చయముగా ఆయన కరుణించువాడే ఉన్నాడు. కొన్ని సందర్భాలలో మనము ప్రార్థిస్తున్నప్పటికీ కూడా దేవుని యొక్క కార్యము ఆలస్యమవుతూ ఉంటుంది. అలాంటి సమయాలలో మన కన్నులు ఆయన వైపే చూడాలి. అంటే ఆయన యందు మనము విశ్వాసం ఉంచే వారముగా ఉండాలి. ఆయన యందు మనము నమ్మిక ఉంచాలి. అలా కాకుండా దేవుడు మేలు చేయలేదు, దేవుడు కార్యము చేయలేదు అని మన కన్నులు మన చేతులు మనుషుల వైపు వెళ్లకుండా చూసుకోవాలి. కొన్ని సందర్భాలలో దేవుడు మేలు చేయట్లేదు కదా, ఇక ప్రార్థన చేయడం ఎందుకు అనే ఆలోచన కూడా కలుగుతుంది. మనము అలాగున ఉండకుండా దేవుని యందు విశ్వాసం ఉంచిన వారమై ఆయన కరుణ కొరకు మనము కనిపెట్టుకునే వారముగా ఉండాలి. అంతవరకు ఎవరి మధ్యలో మనము కన్యలతో ఉన్నామో, వేదనతో ఉన్నామో, అవమానాలతో ఉన్నామో, తల వంచుకొని సిగ్గుతో బ్రతికామో, అదే చోట అదే మనుషుల మధ్యలో తల ఎత్తుకొని బ్రతికే విధముగా దేవుడు కార్యాలు చేస్తాడు. మనము మన కన్నులు మన చేతులు ఆయన వైపు ఎత్తి చాచి ఆయన కరుణించేంత వరకు ఓపికతో కనిపెట్టుకొని ఉందుముగాక. ఆమేన్.